చాలామంది శరీరం ఇచ్చాడు కదా అని చెప్పి ఇష్టానుసారంగా నా కోరికలు తీర్చుకోవడానికి నాకు శరీరం ఇవ్వలేదు దేవుడు. క్రైస్తవుడిగా నాకు అర్థం అవ్వాలి, మీకు అర్థం అవ్వాలి. మన కోరికలు తీర్చుకోవడానికో, మన ఇష్టానుసారంగా బ్రతకడానికో నీకు శరీరం ఇవ్వలే. ఆ పాయింట్ మనకు అర్థం అవ్వాలి. దేవా నాకు ఎందుకు శరీరం ఇచ్చావు అని మీరు అడిగితే ఆయన అంటున్నాడు, నీకెందుకు శరీరం ఇచ్చానంటే నా చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీద, నా చిత్తం నెరవేర్చడానికి నీకు శరీరం ఇచ్చాను. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రతి మానవాళికి కూడా, మనిషిగా పుట్టిన ప్రతి వాడికి కూడా దేవుడు ఎందుకు శరీరం ఇచ్చాడు అంటే వాళ్ళకి తెలియలేకపోవచ్చు ఒకవేళ వాక్యాన్ని బట్టి. క్రైస్తవుడిగా నాకు తెలియాల్సింది ఏంటంటే, మానవ నిర్మాణంలో దేవుని ఉద్దేశం ఏంటంటే శరీరం ఇచ్చింది నా ఇష్టానుసారంగా కోరికలు తీర్చుకుని బతకడానికి కాదు, నీ చిత్తం నెరవేర్చడానికి నాకు శరీరం ఇచ్చావు. ఏంటయ్యా నీ చిత్తం? తెస్సలోనిక పత్రిక ఆయన చిత్తం ఏంటో చెప్తాడు అక్కడ. అంటే చిత్తం తెలియాలి కదా, ఎందుకు శరీరం ఇచ్చాడు? దేవుని చిత్తము